నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతునిపై సత్యనిష్టతో ప్రమాణం చేస్తాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన 9వ వార్డు సభ్యురాలు వార్డు సభ్యులు సెక్రటరీ గారు అయిపోయిందా? అందరూ ఒకసారి రెడీ సార్, అందరూ ఒకసారి సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ. అదేవిధంగా మన సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సంద్ర వెంకట గారు, మన గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరూ సహజంగా ఎలక్షన్ వచ్చినప్పుడు ఏవేవో అలవి కాని హామీలు ఇస్తూ ఉంటారు. కానీ మేము చెప్పింది ఒకటే మాట, మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, నమ్మకం ఉంటే గెలిపించండి అని చెప్పాము. మీరందరూ మాపై నమ్మకాన్ని ఉంచారు. మేము కూడా మీ నమ్మకాన్ని గౌరవించి మన గ్రామ అభివృద్ధిని బాధ్యతగా స్వీకరిస్తాము. ముఖ్యంగా మన గ్రామంలో 4 ప్రధాన సమస్యలు ఉన్నాయి. మంచినీరు, డ్రైనేజీ, లైట్లు, చెత్త ట్రాక్టర్. వీటికి పరిష్కారంగా ఈ రోజు నుండి మన గ్రామంలో ప్రతిరోజు చెత్త ట్రాక్టర్ తిప్పుతాము. ఈ మధ్య కాలంలో డ్రైనేజీలు బాగు చేయలేదు. వీటిని సాధ్యమైనంత త్వరలో శుభ్రపరుస్తాము. వీధి లైట్లు ఎప్పటికప్పుడు వెలిగేలా చూస్తూ ఉంటాము. మన గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాని రోజు నీటి కొరత ఏర్పడి బాగా ఇబ్బంది కలుగుతుంది. దీనికి గాను సెంటర్లో వాటర్ ట్యాంక్ వద్ద కొత్త బోరు వేయించి నీటిని అంతరాయం లేకుండా చూస్తాము. ముఖ్యంగా మినరల్ వాటర్ ప్లాంట్ బాగు చేయించి అందరికీ ఉచితంగా పరిశుద్ధమైన మంచినీటిని ఇస్తాము. కోతులు మరియు కుక్కలు బెడదను గ్రామ పెద్దలతో మాట్లాడి పరిష్కరిస్తాము. మన గ్రామంలో ప్రధాన సమస్య మా దృష్టికి వచ్చింది ఇళ్ల స్థలాలు. వీటికి కూడా గ్రామ పెద్దలతో మాట్లాడి సరైన పరిష్కారం చూపిస్తామని తెలియజేస్తున్నాము. మీ సమస్యలు నేరుగా వినేందుకు సర్పంచ్ కార్యాలయంలో అందుబాటులో ఉంటాను. పార్టీ, కుల, మత భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం చేస్తాను. ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని అందరికీ అందేలా చేస్తాము. ఈ 20 రోజుల నుంచి 10 కార్యక్రమంలో మాతో ముందుండి నడిపించిన నాతో ఇంటింటి ప్రచారానికి వచ్చిన మా మహిళలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.